నమస్తే, వెల్కమ్ టు ఇండియత్. నేను మీ ఆశ. దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 11 రోజులుగా సాగుతున్న మహాయుద్ధంలో ఇప్పుడు అధికారికంగా పెద్దన్న అమెరికా కూడా వచ్చి చేరింది. ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపై తమ B2 బాంబర్లతో భీకరంగా దాడి చేసింది. ఇరాన్ పై దాడి చేసిన బాంబర్లు సురక్షితంగా వాటి స్థానాలకు చేరుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లోని ఫోర్డ్, నటాంజ్, ఎస్ఫహాన్ లాంటి కీలకమైన 3 అణు కేంద్రాలపై తాము విజయవంతమైన దాడిని పూర్తి చేశామని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు. అన్ని విమానాలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటున్నాయి. తమ గొప్ప అమెరికన్ వారియర్లకు అభినందనలు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదు. ఇప్పటిక శాంతికి సమయం అంటూ ట్రంప్ తన ప్రకటనలో ముగించారు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా 2 వారాలు టైం ఇస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ అంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటల్లోపే ఇరాన్ ను ఏమార్చి భీకర దాడికి దిగారు. సమీప భవిష్యత్తులో ఇరాన్ తో చర్చలు జరిగే అవకాశం ఉండడంతో రాబోయే 2 వారాల్లోపు వెళ్లాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాను అని ట్రంప్ గతంలో వైట్ హౌస్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ పై దాడికి దిగారు. అమెరికా తమపై దాడి చేస్తే తాము ఖచ్చితంగా తిరిగి ప్రతిదాడి చేస్తామని, అమెరికా ఊహించలేని నష్టాన్ని చూపిస్తామని ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంలో అమెరికా జోక్యంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 6 B2 స్టెల్త్ బాంబర్లను ఈ దాడుల్లో ఉపయోగించినట్లు ఒక అమెరికా అధికారి ధృవీకరించారు. శుక్రవారం రాత్రి మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి 7 B2 బాంబర్లు టేకాఫ్ అయ్యి పశ్చిమం వైపు వెళ్లినట్లుగా అగ్రరాజ్య మీడియా నివేదించింది. ఈ విమానాలు ఎక్కడ ఆగకుండా 38 గంటల పాటు గంటకు 1010 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని పూర్తి చేశాయి. వీటికి ఇంధనం సమస్య తలెత్తకుండా వెంటనే ట్యాంకర్ ప్లేన్ కూడా వెళ్ళింది. ఆ తర్వాత ఇరాన్ చేరుకునే సమయానికి 4 F-16 జెట్ విమానాలు కూడా వీటికి రక్షణగా నిలిచాయి. నిజానికి B2 బాంబర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అంటున్నారు నిపుణులు. ఈ బాంబర్లు శత్రు దుర్భేద్య ప్రాంతాలపైన శరాఘాతంలా దాడి చేయడంలో నెంబర్ 1 అంటున్నారు నిపుణులు. ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేయడానికి 7 B2 బాంబర్లను ఉపయోగించింది. ఈ తరహా యుద్ధం కోసం ప్రత్యేకంగా వాడడం అమెరికాకు ఇదే మొదటిసారి. దాడుల కోసం అమెరికా రకరకాల మందుగుండు సామాగ్రిని ఉపయోగించింది. మహమ్మారి లాంటి వెంట 12 GBU-57 బంకర్ బస్టర్లు, 30 టోమరహాక్ క్రూయిజ్ క్షిపణులు, వాయు ఆధిపత్యం కోసం F-22 రాప్టర్లతో పాటు F-35 లైట్నింగ్ లను కూడా అమెరికా ఉపయోగించింది. ఒక్కో విమానం 1.5 టన్నుల బరువుండే 2 బంకర్ బస్టర్ బాంబులను మోసుకెళ్లగలదన్నమాట. భూగర్భంలో నిర్మించిన బంకర్ల లాంటి ఎటువంటి కట్టడాలనైనా ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ తరహా బాంబులను అమెరికా వినియోగించడం కూడా ఇదే తొలిసారిగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. GBU-57 బాంబులు అమెరికా అమ్ముల పొదలో అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. ఈ బాంబర్ ను జార విడిచిన వెంటనే తలకిందులుగా నేలపై పడుతోంది. దాని తల భాగం నేలపై వాలిన వెంటనే ముందు వెనుక మర్చిన రెక్కలు విచ్చుకుంటాయి. అవి భూమిని తొలిచేయడానికి ఉపయోగపడతాయి. ఇవి ఉపరితలం నుంచి దాదాపుగా 200 అడుగుల వరకు చొచ్చుకుపోతాయి కూడా. రాతి నేల అయినా 60 అడుగుల మందంతో నిర్మించిన రీఎన్ఫోర్డ్ కాంక్రీట్ అయినప్పటికీ కూడా చీల్చుకొని దూసుకెళ్లే సామర్థ్యం వీటికుంటుంది. ఇక మిస్సైల్ ను పోలి ఉండే ఒక్కో BGU-57 బాంబు ఎత్తు 20.5 మీటర్లు, 31.5 అంగుళాల డయామీటర్ వైశాల్యంతో ఉంటుంది. ఇంతటి విధ్వంసాన్ని సృష్టించే ఒక్కో B2 బాంబర్ విమానం ఖరీదు $2.2 మిలియన్ ఖర్చు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఒక బంకర్ బస్టర్ బాంబు ఖరీదు $200 మిలియన్ విలువ చేస్తోంది. ప్రతి B2 బాంబర్ ఇలాంటి 2 ఆయుధాలను మోసుకువచ్చిందని సమాచారం. ఈ B2 బాంబర్లను సాధారణ రాడర్లు పసిగట్టలేవు. దీని ఫ్లయింగ్ వింగ్ డిజైన్ రాడర్లను ఏమార్చే టెక్నాలజీ లో ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ కారణంగా రహస్యంగా ప్రయాణిస్తోంది కూడా. దీని రాడర్ క్రాస్ సెక్షన్ సుమారు 0.001 చదరపు మీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే శత్రువు రాడర్ స్క్రీన్ పై ఇది ఒక చిన్న పక్షి మాదిరిగా మాత్రమే కనిపిస్తుందన్నమాట. దీంతో నిపుణులు వాటిని గుర్తించలేకపోతున్నారు. అమెరికా దాడులలో ధ్వంసమైన 3 అణు కేంద్రాలలో ఒకటైన ఫోర్డ్ న్యూక్లియర్ స్థావరం అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు. అత్యంత పటిష్టమైన ఫోర్డ్ భూగర్భ న్యూక్లియర్ స్థావరాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక బాంబులను అమెరికా ప్రయోగించింది. అయితే వాటిని అడ్డుకునే విషయంలో ఇరాన్ దాదాపుగా చేతులెత్తేసినట్లుగా కనిపించింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని ఫోర్డ్ న్యూక్లియర్ స్థావరంపై బాంబుల వర్షాన్ని కురిపించాయి.
చుట్టూ కొండలు ఉండే ఈ ప్రదేశం టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో క్వామ్ సిటీకి దగ్గరగా ఉంటుంది. ఓ పర్వతం అడుగు భాగంలో 60 మీటర్ల దిగువన ఫోర్డ్ న్యూక్లియర్ స్థావరం నిర్మించారు. ఇస్ఫహాన్, ఫోర్డ్, నటాంజ్ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ స్పందించింది. అణు కేంద్రాల నుంచి ఎటువంటి లీక్లు జరగలేదని తేల్చి చెప్పింది. ఎటువంటి కాలుష్య సంకేతాలు లేవని ఇరాన్ జాతీయ అణు భద్రతా వ్యవస్థ స్పష్టం చేసింది. దాడుల తర్వాత దాని రేడియేషన్ డిటెక్టర్లు ఎటువంటి రేడియోధార్మిక విడుదలను నమోదు చేయలేదని ఉంది. అయితే అలాగే దాని చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు కూడా ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది. దాడుల తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సంచలన కామెంట్స్ చేశారు. తమ అణు విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడి చేసిందని, దీంతో ఇకపై అమెరికాతో ఎలాంటి అణు ఒప్పందం చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంత కాలం ఇరాన్ ఎవరితోనూ మాట్లాడడానికి సిద్ధంగా లేదని అన్నారు. అమెరికా తమపై జరిపిన దాడికి ప్రతీకారంగా తమ దేశానికి సమీపంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకైతే అలాంటి చర్యలేవి ఇరాన్ తీసుకోలేదు. కేవలం ఇజ్రాయెల్ పై మాత్రమే ఏకధాటిగా మిస్సైల్స్ వర్షం కురిపిస్తోంది. అమెరికాపై అప్పుడే ప్రతిదాడి సరికాదని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం. అమెరికా చేసిన దాడిపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఖండించిన తర్వాత, తమకు రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల నుంచి మద్దతు లభించిన తర్వాత అమెరికాపై కూడా ఇరాన్ ప్రతిదాడి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం తన వద్ద ఉన్న అపారమైన క్షిపణులను, నిషేధిత క్లస్టర్ బాంబులను ఇజ్రాయెల్లోని పలు నగరాలపై ప్రయోగిస్తోంది. ఇవి ఆకాశంలోనే పేలిపోయి అందులోని శకలాలు దూరంగా వెదజల్లబడతాయి. అవి జనావాసాలకు తీవ్ర నష్టం కలుగజేస్తాయి. అయితే ఇంత తీవ్రమైన దాడులు జరుగుతున్నా, పలు దేశాలు వద్దని చెబుతున్నా అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ ఏ మాత్రం తగ్గడం లేదు. తమ అణుశక్తిని అభివృద్ధి చేయడం ఆపమని ఇరాన్ అంటోంది. పైగా అణు కేంద్రాలపై దాడులతో ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందో మాత్రం ఇరాన్ పెదవి విప్పడం లేదు. ఇరాన్ పై అమెరికా దాడుల నేపథ్యంలో అగ్రరాజ్యాన్ని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఈ దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ఈ దాడులు ప్రారంభించారని, తాము ఈ దాడులను పూర్తి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యుఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని చెబుతూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ ను మీడియా ఛానల్ ప్రసారం చేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రకటించిన 2 రోజుల్లోనే ట్రంప్ ఇరాన్ పై దాడులు చేశారు. మరోవైపు ఇరాన్ పై దాడులకు ప్రతిగా తాము ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను కూల్చేస్తామని ఇరాన్ మద్దతుదారులైన హౌతీలు ట్రంప్ ను హెచ్చరించారు. ఇరాన్ తీవ్రమైన ప్రతిదాడులకు దిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా మిస్సైల్స్ దూసుకొస్తున్నందున సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. 2 దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తన గగనతలాన్ని కూడా మూసివేసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడి రక్షణ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.